అధికార పార్టీకి సంబంధించిన ఒక మహిళా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 1500 నుంచి 2000 మంది టీడీపీకి సంబంధించిన శ్రేణులు వచ్చి స్వయంగా మహిళా ఎమ్మెల్యే ప్రకటించుకున్న పరిస్థితి చూస్తున్నాం. మేము దాడికి దిగాము అని స్వయంగా ప్రకటించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. టీడీపీ మూకలు పెద్ద ఎత్తున దాడికి ప్రయత్నించాయి. ప్రశ్నించే వారిని అంతమొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. లడ్డు అంశంలో నిరాధార ఆరోపణలు చేసి చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో పూర్తిగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయింది టీడీపీ మూక. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులకు తెగబడుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఒక పథకం ప్రకారం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఉదయం కర్రలు రాళ్లతోటి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు బూతులంకించుకుని మరి మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన దాడికి దిగాయి. అదంతా మర్చిపోకముందే ఆయన ఇంటిపైన దాడి చేశాయి. గల్లా మాధవి ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. ఆ జనం మొత్తం కూడా ఒక్కసారిగా అంబటి రాంబాబు నివాసం పైన విరుచుకు పడిపోవడం మనం చూస్తున్నాం. అక్కడ పార్క్ చేసి ఉన్న కార్ని పూర్తిగా ధ్వంసం చేయడం కనిపిస్తోంది. రైట్, అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నం చూస్తున్నాం. అంబటి రాంబాబు నివాసం ఇది. ఆయన కార్ ఇంటి ముందు పార్క్ చేసి ఉంటే దానిపైన దాడి చేశారు. పోలీసులు మిన్నకుండిపోయిన పరిస్థితి. ఏకంగా 1500 నుంచి 2000 మంది కార్యకర్తలు టీడీపీకి సంబంధించిన గూండాలు తరలి వచ్చి విధ్వంసం సృష్టించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో విధ్వంసం చేస్తున్నారో కనిపిస్తోంది. ఆయన నివాసం పైన మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న అందరి ఇళ్లలో కూడా పూర్తి స్థాయి విధ్వంసం సృష్టించారు. మేమే దాడికి దిగబడ్డాం అని స్వయంగా ఆ టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రకటించుకున్నారంటే ఈ దాడి చేయిస్తున్నది ఎవరు, ఈ జన సమీకరణ చేయమన్నది ఎవరు, ఇవన్నీ కూడా మన ముందున్న ప్రశ్నలు. సో ఆయన విసురుతున్న ఛాలెంజెస్ని తీసుకోలేక, సమాధానం చెప్పలేక భౌతిక దాడికి పాల్పడుతున్నారా, పూర్తిగా అంతమొందించే కుట్ర జరుగుతోందా? ప్రస్తుతం మన ముందున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. టీడీపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేస్తున్న విజువల్స్ కనిపిస్తోంది. ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొచ్చారు. ఆయన హాల్లో వేచి ఉండే చిన్న రూమ్లో పూర్తిగా అక్కడుండే అంబటి రాంబాబు ఫోటోతో పాటుగా ఫర్నిచర్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. మనకి పోలీస్ కూడా కనిపిస్తున్నారు చాలా క్లియర్ కట్గా, కానీ కనీసం ఆయన ఆపే ప్రయత్నం కూడా చూడట్లేదు. సో పూర్తిగా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఉదయం నుంచి ఇప్పుడు జరుగుతున్న దాడి వరకు కూడా కర్రలు రాడ్లతో తరలి వస్తే పోలీసులు వాళ్ళ చేతిలోంచి కర్రలు తీసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అటువంటి వాతావరణం మనం ఇంకోసారి చూస్తున్నాం. అక్కడ పోలీసు అధికారి మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్నారు. వాళ్ళని ఆపే ప్రయత్నం చేయట్లేదు. అదేవిధంగా వాళ్ళ విధ్వంసం జరగకుండా చేతిలోంచి కర్రల్ని కూడా లాక్కునే ప్రయత్నం చేయట్లేదు. సో ఇదంతా దేనికి సంకేతం? భౌతిక దాడి, హత్యాయత్నం, అంతమొందించే ప్రయత్నం కాదా ఇది అనేది ప్రశ్న. కర్రలు రాళ్లతో అంబటి ఇంట్లో టీడీపీ గూండాలు సృష్టించిన విధ్వంసం చూస్తున్నాం. టీడీపీకి సంబంధించిన ఒక మహిళా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 2000 మంది పైగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జన సమీకరణ ద్వారా తరలి వచ్చి ఆయన నివాసం ముందు మైక్ సెట్ పెట్టి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి జరుగుతోంది. టీడీపీ మూక మొత్తం అంబటి రాంబాబుని టార్గెట్ చేసింది. అంబటిని అంతమొందించాలనే లక్ష్యంతో ఆయన ఇంట్లో విధ్వంసం సృష్టించారు టీడీపీ గుండాలు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు. కర్రలతో టీడీపీ గూండాలు వస్తుంటే వారిని కనీసం పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయట్లేదు. పోలీసుల సమక్షంలోనే, పోలీసులు చూస్తుండగానే కర్రలు రాళ్లతో అంబటి రాంబాబు ఇంట్లో విధ్వంసం సృష్టించారు టీడీపీ మూకలు.